ఇంటి పనులు కూడా చూసుకునేది. కొన్నిసార్లు అబ్బాయి గోపి చిన్న చిన్న వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించాలని పోయేవాడు. కానీ అవన్నీ నష్టాలతోనే మునిగేవి. అప్పుడు శారద మాత్రమే కుటుంబాన్ని ఆదుకునేది. ఒకరోజు సరస్వతి ఇలా అంటుంది. అమ్మ, నాకు ఫీజు కట్టాలి, లేదంటే పరీక్షలు రాయనివ్వరు. ఫీజు కట్టక చాలా రోజులైపోయింది, ఇదిగో చూడమ్మా అని అంటుంది సరస్వతి. ఆ మొత్తం చూసి ఆందోళన చెందింది శారద. ఎలాగైనా డబ్బులు కట్టాలి, కానీ ఎక్కడి నుంచి తెచ్చాలో తెలియక కుమిలిపోయింది. ఆ రాత్రి శారద ఆలోచనలో పడింది. మరుసటి రోజు ఉదయం నుంచే కొత్త ఉత్సాహంతో పనిలో మునిగిపోయింది శారద. షాప్ పనులతో పాటు ఇంట్లో బాల్కనీలో కొన్ని కొత్త డిజైనర్ బ్లౌజులు, చిన్న చిన్న బ్యాగులు కుట్టడం మొదలుపెట్టింది. రాత్రులు కూడా కుట్టేది. కొద్ది రోజులకు ఆమె కుట్టిన బ్లౌజులు, బ్యాగులు, డ్రెస్సులు చూసి మగ్ధుడయ్యారు కస్టమర్లు. వాటిని కొనేందుకు ఎగబడి